టీవీ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఈవీఎం వీవీప్యాట్లు భద్రపరిచిన బీటీ కళాశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను శనివారం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేసి భద్రతాపరమైన అంశాలలో సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత లాగ్ బుక్ లో కలెక్టర్, ఎస్పీ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా విషయంలో ఈవీఎంలు, వీవీప్యాట్లు, సురక్షిత తదితర అంశాలపై జిల్లా ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన 6 అసెంబ్లీ, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అయిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందన్నారు. బిడ్ కళాశాలలో మడకసిర నియోజకవర్గం సంబంధించిన, కదిరి నియోజకవర్గానికి సంబంధించిన, పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన, హిందూపురం పార్లమెంటు స్థానానికి సంబంధించిన ఈవీఎం, వీవీప్యాట్లు కళాశాలలో భద్రపరచడం జరిగిందని తెలిపారు. అలాగే లేపాక్షి పట్టణ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి, ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి, హిందూపురం పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎం, వీవీప్యాట్లు భద్రపరచడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి బిడ్ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద అప్రమత్తతో విధులు నిర్వహించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు, స్ట్రాంగ్ రూమ్ చుట్టుపక్కల 144 సెక్షన్ అమలులో ఉన్నదని, ప్రజలు ఎవరూ సదరు కాలేజ్ చుట్టుపక్కల సంచరించరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, పుట్టపర్తి నియోజకవర్గం ఆర్ఓ భాగ్యరేఖ, ధర్మవరం నియోజకవర్గ ఆర్ఓ వెంకట శివసాయిరెడ్డి, మడకసిర నియోజకవర్గ ఎన్నికల అధికారి గౌరీశంకర్, ఆయా నియోజకవర్గాల ఎన్నికల సహాయ అధికారులు, డిఎస్పీలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిఐపి ఆర్ఓ సమాచార పౌర సంబంధాల శాఖ, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారీ.